సమ్మక్క సారలమ్మ వారిని దర్శించుకున్న అనంతరం మంత్రి సీతక్క అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మీడియాతో మాట్లాడారు. తనకున్న భక్తిభావాన్ని చాటి చెప్పారు. దర్శనం చేసుకొనడం సంతోషంగా ఉందని, ఎంతో అనుబంధము భక్తిభావము ఆ అమ్మవార్లతో ఉంది అని చెప్పారు. తనకు కలిగిన సంతానానికి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్న పాపకి 22 సంవత్సరాలు, అదేవిధంగా తను మొక్కుకున్న మొక్కుబడికి సంబంధించిన విషయాలను పలు అనుభవాలను కూడా తాను గుర్తు చేసుకున్నారు. నా కూతురు పుట్టినప్పటి నుంచి మేడారంకు వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నాను అని తన అనుభవాన్ని అదేవిధంగా తనకు కలిగిన భక్తి భావజాలాన్ని ఆయన చెప్పుకొచ్చారు. మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అదేవిధంగా మంత్రి సీతక్క అక్కడుండి అన్ని పర్యవేక్షణలు, మేడారంకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాలను అదేవిధంగా అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నిరంతరం పర్యవేక్షణలో బిజీగా ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈరోజు మేడారంకి చేరుకున్నారు. అక్కడ ఉన్న అమ్మవార్లను దర్శించుకుని తనకున్న భక్తి భావజాలాన్ని మీడియాతో పంచుకున్నారు. నేను సమ్మక్క సారక్క జాతరకు రావడానికి కారణం ఏంటంటే, నాకు సంతానం లేకుండే 9 ఏళ్ళు సంతానం కలగలేనందుకు మళ్ళీ జాతర ఉన్నది సమ్మక్క సారలమ్మ దగ్గరికి పోతే తప్పకుండా అవుతారు అనే ఒక మాట చెప్పినందుకు నేను ఆ రోజు ఈ జాతరకు వచ్చిన తర్వాత ఇగో ఈ పాప నెక్స్ట్ ఇయర్ ఈ పాప పుట్టింది. ఆమె ఇప్పుడు 22 ఇయర్స్ ఆమె. మరి ఆ నమ్మకంతోనే సమ్మక్క సారలమ్మల మీద ఉన్న గౌరవం అనుకోండి, ప్రార్థన అనుకోండి, పూజ అనుకోండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా ఎటువంటి కష్టం ఉన్నా కూడా వచ్చి జాతరను సందర్శించుకొని పోతాము. మరి అదేవిధంగా సమ్మక్క సారక్కల ఆశీర్వాదంతో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా సీతక్క గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరి ముందుకు సాగాలని చెప్పేసి నేను భగవంతుని ఈ ఇద్దరి దేవతల వనదేవతలను మరి అదేవిధంగా దేవతలను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.